to Goa. ఆయన ఎయిర్పోర్ట్స్ కనిపిస్తలేవు. 7 out of 10. సిగ్గుందా గైస్ దీనికి పెడతారా? ఏడుపు ఆఫ్ లైఫ్ వస్తుంది నాకైతే. Guys, welcome back to my channel. నేను మీ శ్రద్ధ శెట్టి వచ్చేసిన కొత్త వ్లాగ్ తోని. So guys, it is a very interesting travel vlog అన్నమాట. Welcome back to శ్రద్ధ శెట్టి travel vlogs. నా వాయిస్ ఇట్లా ఎందుకు ఉందంటే నేను 6:30కి లేచి తల స్నానం చేసిన. ఇప్పుడు టైం 8:30 అవుతుంది. నేను లాస్ట్ టైం లేక పిచ్చిదానికి ఏం చెప్పా గైస్ కి ఎయిర్పోర్ట్ వెళ్ళినాక రివీల్ చేస్తా, ఇచ్చేస్తా, అది చేస్తా అని నేను చెప్పా ఈసారి. ఎందుకంటే లాస్ట్ టైం చాలా ఎవరో ఇంటెలిజెంట్ వాళ్ళు కమెంట్ లో రాసి పడేసినారు, అక్క ఎయిర్పోర్ట్ రివీల్ చెయ్యా అని చెప్పేసి అక్క డైరెక్ట్ టైటిల్ లోనే రివీల్ చేసేసిందని. సో బేసిక్ గా వీఆర్ గోయింగ్ టు గోవా. గోవా ఇస్ వెరీ స్పెషల్ టు మై హార్ట్. నాకు గోవా చాలా ఇష్టం, చాలా పిచ్చి. నాకు బీచెస్ అంటే పిచ్చి చాలా ఎక్కువ, లైక్ ఎక్స్ట్రీమ్. సో నా అవుట్ఫిట్ చూపిస్తాను మీకు అప్పుడు వరకు. మా వాళ్ళంతా రెడీ అవుతున్నారు. ఈ రోజు అవుట్ఫిట్ ఇస్ అ లిటిల్ బిట్ ఏస్థెటిక్. Like, is this Shraddha Shetty? Yes, it is. సో బేజ్ ప్యాంట్స్ ఇంకా పైన బ్రౌన్ కలర్ టాప్ వేసుకున్నా. జుట్టు ఆరలేదు ఇంకా కంప్లీట్లీ, ఆరాలా. సో బేసిక్ గా మా ఫ్లైట్ ఇస్ 11:15 కి. మేము ఇప్పుడు స్టార్ట్ కావాలా 8 o'clock కి, కానీ మేము కాలేదు. యాజ్ యూజువల్ మీకు తెలిసి ఉంటుంది. సో ఇప్పుడు మేము స్టార్ట్ కావాలా. సో స్టార్ట్ అయిదాం. ఎయిర్పోర్ట్ పోయినాక వ్లాగ్ చేద్దాం. హాయ్ గైస్, ఇప్పుడే స్టార్ట్ అయినాం. మోడల్స్ ఇంకా మిస్ మ్యాచ్ జాకెట్ వేసుకొని కూర్చున్నా, ఎందుకంటే ఫ్లైట్ లో చలి పెడుతుంది. దిస్ మమ్మీ. హాయ్. దిస్ డాడీ. హాయ్. మంచి చెప్పు, ఇంకెంత మంచి చెప్పాలి. హాయ్. ఇంకా ఇది అన్న ఎప్పుడు హాయ్. సో ఇప్పుడే స్టార్ట్ అయితాయినాం. మా ప్లాన్ యాక్చువల్గా ప్లాన్ ఎట్లుండే ప్రకారంగా ఇక ఆలోచిస్తే 8 o'clock కి మేము స్టార్ట్ అయ్యేది, కానీ యాజ్ యూజువల్ లేట్ చేస్తాం కాబట్టి 8:30కి మేము స్టార్ట్ అయినాం. ఇప్పుడు ఆన్ ద వే ఉన్నాం, పోతున్నాం. అండ్ యాజ్ యూజువల్ ఫేవరెట్ ఫ్యామిలీ మెంబర్ ఆఫ్ మై హోల్ లైఫ్ జైనో కూడా మనతో వస్తుంది. అంతే, అక్కడ పోయినాక కలుస్తాం. హాయ్ గైస్, మా చిన్న పిట్టకి పెద్ద లగేజ్, దాంతో పాటు డైనో. मैं चली देखो प्यार की गली. Guys, welcome back to Anishana Vlogs. Gang is back. మేము లేట్ ఉన్నాం, మాకు చెక్ ఇన్ కి టైం పడ్డది. ఫుల్ నెక్స్ట్ లెవెల్ రష్. అండ్ దిస్ ప్రవీణ్ అంకుల్. హాయ్ ప్రవీణ్ అంకుల్. ఫుల్ హాయ్, వి ఆర్ గోయింగ్ టు గోవా. లెట్స్ ఎంజాయ్ గోవా. మా ఫ్లైట్ 11:15కి ఉంది. మేము చాలా ఎక్స్ట్రీమ్ లేట్ ఉన్నాం. మేము ఇంకా బ్రేక్ఫాస్ట్ కూడా తింటాం. ఇప్పుడు మేము బ్రేక్ఫాస్ట్ తినాలి. బ్యాక్ టు అనిషనా వ్లాగ్స్. నేనైతే బ్రేక్ఫాస్ట్ ఏమైందో ఈ చెయ్యి అట్లనే ఇట్లా పట్టుకో. అనిషా వ్లాగ్ కొత్త నేర్పించాల్సి వస్తుంది. బ్రేక్ఫాస్ట్ నేను చూపిస్తాను KFC. ఓహో KFC. గైజ్ అనిషన్న ఈ రోజు పేషెంట్ గైజ్, పాపం. మండే, ఈరోజు సాటర్డే. మండే నాకు ఫీవర్ వస్తే ఫ్రైడే ఈవినింగ్ వరకు నేను పనుకుంటూనే ఉంటాను. ఈరోజు సాటర్డే అంటే మీకు బ్లాగ్ కంటెంట్ ఇవ్వాలని చెప్పేసి వచ్చిన, అంతే. లేకపోతే ఏం చేస్తలే శ్రద్ధ కోసం ఇంతగానం కంటెంట్ ఇచ్చినా కూడా. నేనే చూసుకోవాలి కామెంట్ సెక్షన్. చూసుకుంటాం అంతే. నేనే చేస్తా మొత్తం. నువ్వు ఏమైనా చేసినావా చెల్లి కోసం ఇప్పుడు జీవితంలో? ఏమన్నా అంటే బోనాలు అంటది. క్రేజీ ఆఫ్ లైఫ్. అందరు ముంగటే వెళ్ళిపోయినారు, మేమే ఉన్నాం ఇక్కడ. బార్బీ ఇప్పి. నువ్వు బార్బీ గర్ల్ కాదనుకున్నా. ఐఎమ్ హాట్ వీల్స్ గర్ల్. ఎందుకు అయ్యా బాయినా ఎయిర్పోర్ట్స్ కనిపిస్తలేవు. ఎప్పుడు ఇట్లనే చేస్తుంది? అరే మజా కాదు, బ్యాగ్లు ఉన్నాయేమో. బ్యాగ్లు ఉంటేనే లేకపోతే ఏంది శ్రద్ధ ఈ ఎక్కువైనాయి కాయ. ఏంది ఇంట్లో ఇంకా 2-3 వాడు ఉంటాయి కాబట్టి అట్లా అంత సీన్ లేదు. ఇట్లా చేస్తారు వ్లాగింగ్. అనిషన్ ఇట్లా పట్టుకుంటున్నాను. మంచి పూరికి మా బ్రేక్ఫాస్ట్ తింటే ఈ టైంలో హెవీ ఉంటుంది. మొత్తం దాని తర్వాత ఒక మంచి కాఫీ వేస్తే. చాయ్ కాఫీ కాదు, కాఫీ చాయ్. నేను కాఫీ తాగుతా పోయి. మా వాళ్ళంతా ముంగట వెళ్ళిపోయినారు. మరి గైజ్ మా వాళ్ళు చూపిస్తా ఎక్కడ ఉన్నారు. నీతో ఉంటే అంత లాగ్ నడుస్తుంది. నీ ముఖం ఎందుకు వచ్చిన వల్ల వెళ్ళిపో. ఇదిగోండి గైస్, ప్రవీణ్ అక్కడ కనిపిస్తున్నా మీకు. అందరు ముంగట వెళ్ళిపోయినారు, వదిలేసి కొంచెం కూడా ఫికర్ లేదు. పాపం పిల్లలు ఇంకా ఉండిపోయింది అని శ్రద్ధ కనిపిస్తలేరు. వెళ్ళిపోండి మీరు, ఎక్కడ పోతే అక్కడ. ఎట్లా కొట్టబోదని తెలుసా కలిసినప్పుడు. ఉంటది అట్లానే ఉంటది అంతా. ఇప్పుడు ఒక్కొక్కరికి బాల్స్ పగిలిపోతాయి. మెంటల్వా పిచ్చివా. గైస్ బ్రేక్ఫాస్ట్ కాగినాం. మోడల్ అనీష్, మోడల్ వైష్,
అక్కడ శ్రీకాంత్ అంకుల్, గాయత్రి, అశ్విని, ఇంకా మీనా, మమ్మీ, డాడీ వాళ్ళేమో అక్కడ ఆగినారు గైస్. డాడీ వాళ్ళు నిలోఫర్లు ఆగినారు గైస్. మమ్మీ వాళ్ళు ఇంకా రాలే. మా లాస్ట్ కాల్ ఉంది, మేము ఒక్కోలమే వచ్చినాం. ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. చచ్చిపోతావు రా డైనోసార్ అక్కడ. ఏ తాగొద్దు పిచ్చా నీకు. గైస్ వెల్కమ్ బ్యాక్. మేము ఫ్లైట్ ఇప్పుడే ఎక్కినాం. మాకు లాస్ట్ బోర్డింగ్ కాల్కి పిలిచినారు. దోశ నోట్లో తినుకుంటా చట్నీ చేతికి పడుకుంటా జల్దీ తిన్నాం, చాలా జల్దీ తిన్నాం. దోశ తిని రావచ్చు అని అన్నారు. ఎందుకు అట్లా ఆగం చేసిన ఒక్క అని చెప్పిన. మేము ఫస్ట్ బస్ లో వచ్చినాం, అనీష్ అన్న మమ్మీ వాళ్ళు సెకండ్ బస్ లో వచ్చినారు. సో గైస్ వీఆర్ గోయింగ్ టు గోవా. సో నీకు సీట్ చూపించాలంటే ఇది మమ్మీ, ఇది అశు, అది వైషు, ఇది మీనా, అది గాయత్రి, అది రజనీ ఆంటీ, హాయ్, అది సరిత ఆంటీ, ఆమె రజనీ ఆంటీ, ఇంకా అది సరిత ఆంటీ. అక్కడ గ్యాంగ్ సెటిల్, బాయ్స్ గ్యాంగ్. గైస్ దిస్ ఇస్ బాయ్స్ గ్యాంగ్. జోష్. హాయ్ గైస్, ఇప్పుడే టేక్ ఆఫ్ చేసినాం. నేను స్పెక్స్ వేసుకున్నా, అశు నా స్పెక్స్ వేసుకున్నాం. ఎందుకు అట్లా కూర్చున్నావు? కొంచెం రియాక్షన్ ఫస్ట్ క్యాండిడేట్ ఇస్ డిచ్. ఇంకా చూపిస్తాం మీకు. జూమ్ కూడా అవుతుంది. డిస్కషన్ ఆఫ్ లైఫ్లు ఉన్నారు వీళ్ళు కూడా. హాయ్, ఈమెయితే అలాగే జోష్లు ఉంది. వాళ్ళంతా మళ్ళీ ఆడల ముచ్చట్లలో ఉన్నారు. బాయ్స్ చాలా దగ్గర, ఒక 40 minutes రీచ్ అయిపోతామంట. ఎక్కి దిగే వరకు రీచ్ అయిపోతాం అనిపిస్తుంది నాకైతే. ఇంకా మాట్లాడచ్చు ఏమైనా, ఎందుకు అట్లున్నావు? మా అన్న నడిపిమ్మని చెప్పాలంట. అయిపోయి ఇక ఎయిర్ ఇండియాలకి ఇండిగో కూడా క్రాష్ అయిపోతుంది మా అన్న నడిపిస్తుంది. దిగినాక బ్లాగ్ చేద్దాం. చెప్పు హాయ్. గోవాకి వచ్చినాం చెప్పు. గైజ్ మేము బావరి వచ్చినాం. బావరి అన్న ప్లేస్కి మేము లంచ్ చేయడానికి వచ్చినాం. సరిత అంటే హాయ్. సరిత అంటే ఓ షిట్, ఇది రజనీ అంటేయా? నేను సరిత అంటే అంటారా? ఓ వావ్, పూలేస్తుంది గైస్. అనీష నా పైన పూలేస్తుంది. అనీష నా పైన పూలు. అదేం ఫేసే. ఇప్పుడు వీళ్ళ రియాక్షన్ చూద్దాం. సరిత అంటే మంచి రియాక్షన్ ఇచ్చింది. వెరీ గుడ్, వర్త్ ఇట్. అట్లీస్ట్ వీళ్ళు చూడాలి. ఇప్పుడు మా డాడీ ఎప్పుడు బిజీ ఉంటాడు. నో రియాక్షన్ మా డాడీ అయితే. చెరక తోటలో చాటడి బియ్యం లగేజ్ కొడితే లజ్జండ 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 లజ్జండ. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్. మేము ఇప్పుడే లంచ్ తిన్నాం. మీనా రివ్యూ ఇస్తుంది ఎట్లుండే లంచ్. 7 out of 10. ఎందుకట్లా? మాకు కూడా యాక్చువల్గా మీనా వెజ్ తిన్నది. శ్రావణ మాసం పాటిస్తుంది మీనా, ఫుల్ పద్ధతి. నేను నాన్ వెజ్ తిన్నా. నేను కూడా 7-8 ఇస్తా, ఎక్కువ అయ్యా. దిస్ ఇస్ అనీష్ అన్న, సిక్ క్యాండిడేట్. పాపం చాలా అసలు ఏం తినలేదు, తాగని కూడా తాగలే ఈ రోజు ఏమి. అదే చెప్తున్నా, లైక్ మందు తాగలేదు కదా. అసలు కెమెరా ముంగట అందరూ మందు ఆగా నేను అని చెప్తారు. నేను మీకు మొత్తం ఫ్లాష్ బ్యాక్స్ అవంతా వేసినా అంటే వీళ్ళంతా గోన్ అవుతారు. ఇప్పుడు మేము డెజర్ట్ ప్లేస్ పోతాం గైస్. గాయత్రి కూడా ఎట్లుంది ఫుడ్? ఎందుకన్నా అలా ఫోబియా ఎందుకు అవుతుంది? కెమెరా షై ఎందుకు అవుతున్నావు అంతగానం? సో మమ్మీ వాళ్ళు ఇంకా తింటున్నారు. మేము ఇప్పుడు సమ్ డెజర్ట్ ప్లేస్కి పోతున్నాం అంట. మా అన్న తీసుకొని పోతున్నాం. గైస్ మేము బాబ్కా అన్న ప్లేస్కి డెజర్ట్స్ తిన్నికి వచ్చినాం. అనీష్ అన్న తింటానే ఉండు, ఫుల్ వేడిగా ఉంది. ఇది మేము ఆర్డర్ చేసినాం, బెల్జియన్ చాక్లెట్ కేక్. అరే కెమెరా మ్యాన్ ఇది మీనా. ఇంకా మా అన్నయ్య చూపి అక్కడ క్యారమల్ చీజ్ కేక్ ఆర్డర్ చేసిండు. చాక్లెట్ బాగా టేస్ట్. నాకు కూడా తినిపించచ్చు కదా, మంచిగా ఉందా? నాకు కూడా తినిపి, ఇంకా బయట తినిపి ఎందుకు గైస్ అడిషన్. బాగుంది. ఇది మీనా కెమెరా. ఇంకా దిస్ క్యారమల్ చీజ్ కేక్, ఇంకా దిస్ ఇస్ వానబీ చీజ్ కేక్. తిను. ఇది గాయత్రి సిగ్గుపడుతుంది. ప్రైస్ నా దాంట్లో చాలా ఆదుంది. ఏమంటారు? డార్క్ చాక్లెట్. నాకు తెలియదు గైస్. అశోక్ చీజ్ కేక్ చాలా నచ్చిందా. షుగరీ టెక్స్చర్ ఉంది, ఫుల్ టెక్స్చర్. క్యారమల్ చీజ్ ట్రై చేయండి. చిన్న తీసుకుంది బాలే. Bland cinnamon roll out.
అనిషా నీకు అందరికంటే ఎక్కువ ఏం నచ్చింది? ఇది భలే ఉంది అబ్బా. ఓవర్ యాక్టింగ్. చెప్పు అనిషా అన్న. నాకు నా బాబు పైన నీకు క్యారమెల్ చీజ్ కేక్. నీకు అన్న చెప్పన్నా. మా అన్న సిగ్గుపడతాడు. క్యూటీ. నీకు క్యారమెల్. ఈ మీద తింటాడు. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ ఇన్ గోవా. మేము వచ్చి కూడా 2-3 hours. ఏమో గైస్, ఎవరు నాకు ర్యాండమ్, ఎవరు నాకు మెయిల్ సిగ్గుందా గైస్? దీనికి పెడతారా కొంచెమైనా? ఏమో పెట్టచ్చు కానీ పెట్టద్దు. ఎందుకు పెట్టాలా కానీ పెట్టద్దంట. సో ర్యాండమ్ గా ఎవరో బాయ్ నాకు సమ్ లవ్ లెటర్ టైప్ రాసి, బాయ్ నీకెడ తెలుసు? ఆ పైన పేరుంది. ఆ పేరు నేను ఏదో పెట్టుకుంటా. సో మేము గోవా వచ్చి కూడా ఇట్స్ బీన్ లైక్ 2.5 hours ఆర్ సంథింగ్. సో మేము బేసిక్గా మేము హోటల్ రూమ్స్ తీసుకోలే, మేము విల్లాలా స్టే చేస్తున్నాం. ఇంకా అషు నా స్పెక్స్ వేసుకున్నాం, షేడ్స్. ఇది మా విల్లా. సో మేము వచ్చి 2.5 hours అవుతుంది. ఫస్ట్ మేము వచ్చినాం, మేము లగేజ్ పెట్టినాం, ఇంకా మళ్ళీ మేము తినడానికి పోయినాం. సో మీరు చూసుంటారు, మేము ఫస్ట్ బావ్రీ అన్న ప్లేస్ కి మేము తిననికే పోయినాం. దాని తర్వాత మేము డెజర్ట్ తిననికే పోయినాం. ఇది సిట్టింగ్ ఏరియా. నేను మీకు కంప్లీట్ విలా టూర్ ఇస్తా. అనిషా నాకు షూట్ చేయమంటే లే చెయ్యా, లే నాకు ఓపిక లేదు, ఉండదు. ఓవర్ బ్లాగ్ ఓవర్ చూపించాలి ఓపిక. గైస్, సో ఇప్పుడు ఫస్ట్ ఎవరైనా ఇట్లా ఉండాలి కదా పట్టుకొని. ఇది మా అన్న. సో మీకు బేసిక్గా మీకు ఏం చెప్పాలా గైస్ అసలు ఇప్పుడు. సో యాజ్ యూజువల్ మీకు తెలిసి ఉంటుంది, మీరు శ్రీలంక వ్లాగ్ కూడా చూసి ఉంటే మీకు తెలిసి ఉంటుంది దట్ ఫస్ట్ డే మేము ఎప్పుడు ఏం చెయ్యము. ప్లాన్ చెయ్యాలా కానీ మా వాళ్ళు ప్లాన్ చేయరు, కొంచెం ఎక్కడ ఉంటుందో దిమాగో ఏమో కానీ. సో మేము 12:30 సంథింగ్ రీచ్ అయినాం గోవా. మళ్ళీ మేము వచ్చినాం. దాని తర్వాత మాకు మా విల్లా కొంచెం దూరం ఉండే, లైక్ 1.5 hour దూరం ఉండే. సో మేము వచ్చి ఫస్ట్ బ్యాగ్స్ పెట్టేసినాం. నేను ఎందుకు బ్లాగ్ చేయాలంటే ఫస్ట్ థింగ్ నేను కార్లో వండుకున్నా, డిచ్ ఆఫ్ లైఫ్. సెకండ్ థింగ్ మళ్ళీ నేను విల్లా టూర్ చేద్దాం అనుకున్నా, అప్పుడే తిండి అనేసి మేము ఇప్పుడు పోయినాం, తిన్నాం, డెజర్ట్స్ తిని ఇప్పుడు వచ్చినాం. సో యాజ్ యూజువల్ నేను మీకు చెప్తున్నా దట్ ఫస్ట్ డే మేము ఏం చెయ్యము. ఇప్పుడైతే మమ్మీ వాళ్ళు ఇంకా రాలే. రాత్రికి ఇంకా క్రేజీ ఉంటుంది యాక్చువల్గా, లైక్ ఫుల్ వార్మ్ లైట్స్ అవన్నిటితోని. నా వాయిస్ ఎందుకో చేంజ్ అయిపోయింది, నాకు అర్థమైతలేదు ఎందుకైందో. సో ఇది మా విల్లా. ఫొటోస్లో డిఫరెంట్ ఉంది, చూడడానికి డిఫరెంట్ ఉంది. టు బి ఆనెస్ట్ నిజం చెప్తున్నా, జోక్ కూడా కాదు. సో బట్ ఇట్స్ వెరీ నైస్, ఇట్స్ క్యూట్, ఏస్థెటిక్, స్మాల్ విల్లా టైప్. కానీ చూడడానికి ఇట్లా ఏస్థెటిక్ లేదు, కానీ నిజంగా చూస్తే ఏస్థెటిక్ ఉంది. లైక్ లోపల సైడ్, బయట సైడ్ కొన్ని ప్లేసెస్ బాగున్నాయి, కొన్ని ప్లేసెస్ బాగాలేవు. ఇంత పెద్ద లాన్ ఇస్ లైక్ వెరీ ప్రిటీ, వెరీ క్యూట్. నాకు అట్లా చాలా ఇష్టం. ఇంట్లో అటు స్విమ్మింగ్ పూల్ కూడా ఉంది. స్విమ్మింగ్ పూల్ నేను మీకు టూర్ ఇస్తాను ఫ్రీ అయినాక. అట్లా అనమాట. మా మమ్మీ వాళ్ళు ఇంకా రాలేదు. సో ఇప్పుడు ఈ రోజు బేసిక్గా ప్లాన్ ఏముంటుంది అంటే, నాకు తెలిసి ఇప్పుడు వీళ్ళు వస్తారు, మేబీ మా అన్న వాళ్ళకి బీచ్ పోదామని చెప్తున్నారు, కానీ నాకు తెలిసి మేము ఎందుకో పోమనిపిస్తుంది. వావ్, ఇక్కడ గేమ్ కూడా ఉంది. కానీ వీళ్ళ ఫేసెస్ కి, వీళ్ళ ముఖాలకి మేము కిందికి దిగి గేమ్ ఆడేటట్లయితే నాకైతే కనిపిస్తలేదు. సో బేసికల్ గా కింద 3 rooms, దట్ ఈస్ ద ఎంట్రన్స్. ఇంకా అక్కడ లైక్ 3 rooms, ఎక్కడైతే అంతా మమ్మీ వాళ్ళు ఉంటారు. పైన సైడ్ పిల్లలం ఉంటున్నాం. ఇంకా ఇది దిస్ ఇస్ సిట్టింగ్ ఏరియా, దిస్ ఇస్ సిట్టింగ్ ఏరియా, దిస్ ఇస్ లాన్. నాకు అందరూ వదిలేసి పైనకి కూడా వెళ్ళిపోయినా. సో కొంచెం సేపుతో వ్లాగ్ చేద్దాం, ఏందో కథ, ఏంది సీన్, వాట్స్ ద ప్లాన్ అనేది నేను మీకు చెప్తాను. హాయ్ గైస్, ఐ జస్ట్ చేంజ్ మై అవుట్ఫిట్. నేను సేమ్ బ్రౌన్ కలర్ లోనే వేరే టాప్ వేసుకున్నా, మోడల్ లెక్క, ఇఫ్ యూ కెన్ సీ. బికాజ్ నాకు ఏందో గైస్ రెడీ కాబోదు అయితే. బికాజ్ ఈ రోజు ట్రావెల్ చేసి వచ్చినాంగా. నేను పెద్ద అందరు అనుకుంటారు అర్ధగంట చూపించిన, అర్ధగంట 40 minutes ట్రావెల్ కింద ఓవర్ చేస్తుందని. కానీ ట్రావెల్ ఇస్ ట్రావెల్. సో నాకు ఎందుకో అట్లా చాలా ఇట్లా డ్రౌజీ స్లీపీగా అనిపిస్తుంది, నో స్లీప్ కాబట్టి. సో జస్ట్ టాప్ మార్చుకున్నాం. ఇది మా డాడీ క్యూటీ. Hello. Did you like the property? How's the stay? Super property, nice property. This property name is Banyan Tree. పెద్ద banyan tree ఉంది చూడండి ఎంత బాగుంది. ఇదా? Yes. Oh. Very nice property. Relax with big space of landscaping, garden అంతా చాలా బాగుందండి. ఇది మా మోడల్ ప్రవీణ్ అంకుల్. ఊకే తిడుతూనే ఉంటాడు గైస్ నాకైతే. ఏంద్రా ఊకే నన్ను తిడుతావు కదా. సేమ్ పెంచ్ ఎట్లా సేమ్ పెంచ్? చూడు, నీది రెడ్, నాది బ్రౌన్ నిజంగా. సో ఇప్పుడు ప్లాన్ ఏంటంటే, డాడీ వాళ్ళైతే ఇక్కడనే ఉన్నారు. అనిపిస్తుంది మస్తు అనిపిస్తుంది ఇంటర్వ్యూ అయితే.
ఖతర్నాక్ చూడదు. గైస్ ఇప్పుడు ప్లాన్ ఏంటంటే మేము అందరం బీచ్ పోతున్నాం, జస్ట్ చిల్ కానీకే, నో ఫొటోస్ నథింగ్, ఓన్లీ వైబ్ ఎంజాయ్ చేయడానికే, జస్ట్ రిలాక్స్ కానీకే పోతున్నాం. బీచ్ తర్వాత మోస్ట్లీ మళ్ళీ ఏమైనా తినేసి వస్తాం, ఆర్ ఇక మమ్మీ వాళ్ళకి ఒప్పుకుంటే ఈ రోజు మేము షాపింగ్ పోతాం. అది ప్లాన్. వీళ్ళేమో ఏం తయారులు అవుతున్నారో, వీళ్ళేమో కిందికి కూడా దిగుతలేరు. నేను ఏం చెప్పాలా మీకు? నేను జస్ట్ మార్నింగ్ బట్టల పైననే వచ్చింది. ఇంకా ఇది హైలైట్. గైస్ టైం వచ్చేసి 6:55 అవుతుంది, ఇంకా డార్క్ కాలే. హైదరాబాద్ ఇప్పటి వరకు మొత్తానికి పిచ్చి డార్క్ అయిపోతుండే. బాగా బీచ్ వచ్చినాం, మేము పోతున్నాం. జస్ట్ ఈ గ్యాంగ్ మీనా, అశు, వైషు, గాయత్రి, ఇంకా నేను. అనిషనా డిడ్ నాట్ కమ్. అనిషనా డిడ్ నాట్ కమ్. డిచ్ ఆఫ్ స్లీప్ లుండు అనిషనా. అయ్యో గాయత్రి నాకు భయపడిస్తుంది, సడన్ గా వచ్చింది. దిస్ మీనా ఫుల్ షాపింగ్ లేడీ లెక్క ఉంది. ఫుల్ ఎట్లుంది లైఫ్? బీచ్ లో పోయినాక బాగుంటది కదా, మొత్తం ఫీల్స్. అప్పుడు మీనా మొత్తం ఆగి ఆగి సాగే హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్. నేను బీచ్ పోగానే నా ఫోన్ లో ఛార్జింగ్ ఖతం అయిపోయింది. ఇంకా మా అన్న వాళ్ళ ఫోన్ లో స్టోరేజ్ లేదు, కాబట్టి నేను ఏం చేయలేకపోయినా. అసలు నా వ్లాగ్ ఇంత డిజాస్టరస్ అవుతుంది తెలుసా రోజు రోజుకి. ఇదేదో క్లిప్ పెట్టుకున్నా పిచ్చి దాని లెక్క. ఇంకా దిస్ ఇస్ అనిషనా. బయట పిల్లి ఉంది, పిల్లికి పాలేస్తాడంట. వై ఇస్ దిస్ కమింగ్ లైక్ దిస్? ఓ షిట్, సారీ. దిస్ ఇస్ అనిషనా పుట్టింగ్ మిల్క్ ఫర్ పిల్లి. అంత ప్రేమ నా నీకు పిల్లి అంటే. ఎందుకట్లా? మంచి కలర్స్ చూపిస్తా గైస్ ఎంత మంచిగా ఉన్నాయో. ఇది బై ద వే, ఇది మా కిచెన్ ఫర్ ద డే, అంటే లైక్ కిచెన్ ఫర్ ఎవ్రీ డే, లైక్ ఫర్ ద 3 days. ఇది పిల్లి. అనిషనా పిలుస్తుంది, అనిషనా పిలుస్తుండు. పాలు The next day. Hi guys, welcome back. It is day 2 in Goa. నిన్న రాత్రి చాలా సీన్ అయింది నాది. సీన్ అంటే నిన్న రాత్రి బేసిక్ గా మేము బాయ్ మమ్మీ. నిన్న రాత్రి నేను లాస్ట్ అనిషనా పిల్లికి పాలు పోస్తుండని రికార్డ్ చేసిన. దాని తర్వాత నేను మీకు ఏం సీన్ అయిందో నేను మీకు తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అయితే సో మేము మార్నింగ్ నుంచి ఏం చేసినాం అంటే, మార్నింగ్ లేచి బ్రేక్ఫాస్ట్ తిన్నా, ఫేస్ వాష్ చేసుకున్నాం. ఐ మీన్ బ్రేక్ఫాస్ట్ తిన్నా. ఇప్పుడు మేము షాపింగ్ పోతున్నాం, వైష్ణవ్ అనిషనా షాపింగ్. ఇది మీనా, ఇది గాయత్రి, ఇది మోడల్స్. హాయ్ గైస్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్. నన్ను మస్తు ఇట్టుకుంటారు గైస్, 101% నన్ను ఇచ్చుకుంటారు, వేసుకుంటారు మీరు అంతా అని నాకు తెలుసు. ఎందుకంటే ఫస్ట్ థింగ్, నేను నిన్న రాత్రి చాలా గలీజ్ గా వ్లాగ్ చేసిన. యాక్చువల్ గా నిన్న రాత్రి కూడా కాదు, నిన్న మొత్తం దినమే చాలా తక్కువ వ్లాగ్ చేసిన. ప్లస్ ఐ హ్యావ్ మై ఓన్ సెట్ ఆఫ్ రీజన్స్, నాట్ ఎట్ ఆల్ జోకింగ్, ఇట్స్ వెరీ సీరియస్, అంటే లైక్ జెన్యున్ రీజన్స్. సో నిన్న ఫస్ట్ థింగ్ మేము బీచ్ పోయినాం. బీచ్ లా నా ఫోన్ లా ఆల్మోస్ట్ ఛార్జింగ్ ఖతం అయిపోయింది, డెడ్. ఇంకా ఐ కుడెంట్ షూట్, ఎందుకంటే నిన్న మేము బాగా బీచ్ పోయినాం. బాగా బీచ్ లో ఫుల్ ఎక్స్ట్రీమ్ క్రౌడ్ రష్. ఇంకా మేము ఇట్లా లైక్ సమ్ క్యాఫే అట్లా కూర్చుంటే అక్కడ ఇట్ వాజ్ చాలా సౌండ్ ఉండే అక్కడైతే. యా, ఫుల్ రష్ ఉండే బాగా బీచ్ లో. ప్లస్ ఆల్సో చాలా మ్యూజిక్ ఉండే. సో ఆబ్వియస్లీ మ్యూజిక్ ఉంటే ఐ కెనాట్ రియలీ ఫిల్మ్, ఎందుకంటే కాపీరైట్ ఇష్యూస్ పడుతుంది. ఆఫ్టర్ దాట్ మేము ఇంటికి వచ్చినాక నేను ఫస్ట్ నా ఫోన్ ఛార్జింగ్ కి పెట్టినాక మళ్ళా దాని తర్వాత అనిషనా పిల్లికి పాలు పోసిన వాట్ ఎవర్ సీన్ అయింది. దాంతో మేము డిసైడ్ అయినాం దట్ విల్ గో ఫర్ పబ్బింగ్, క్లబ్బింగ్, వాట్ ఎవర్ ఇట్ ఇస్. సో నా ఏజ్ కి ఓన్లీ ఎంట్రీ దొరుకుతుంది. నేను తాగను కూడా, యాక్చువల్ గా జోక్ కూడా కాదు. సో మళ్ళా దాని తర్వాత మేము రెడీ అయినాం. మేము రెడీ అయ్యేసి వెళ్ళినాక మేము వచ్చినాం రాత్రికి కొంచెం లేట్ అయిపోయింది. 3:30-4 అట్లా వచ్చినాక వీ డోజ్డ్ ఆఫ్, వీ స్లెప్ట్. మళ్ళా దాని తర్వాత మార్నింగ్ లేచిన నేను 11:30 సంథింగ్ లేవగానే ఐ హ్యాడ్ మై బ్రేక్ఫాస్ట్, బ్రష్ చేసి బ్రేక్ఫాస్ట్ తిన్నా. బ్రేక్ఫాస్ట్ అప్పుడు ఎందుకు షూట్ చేయలేదు అంటే, నా జిందగీ ఎట్లుంటది అంటే, నా స్టోరేజ్ ఖతం అయిపోయింది. ఫస్ట్ మళ్ళా కూర్చొని పాత ఏమైనా చిల్లర్ ఫొటోస్ వీడియోస్ ఉంటే అంతా డిలీట్ చేసిన. మళ్ళా దాని తర్వాత కొంచెం సేపు కూర్చున్నాక అనిషన్నాకి చెప్పులు కొనేది ఉండే అని మేము అట్లా ఒక రౌండ్ వెళ్ళేసి వచ్చినాం, బట్ దొరకలే. సో ఇది సీన్. ఇట్లా అయింది ఇంత. అండ్ నేను మీకు విల్లా టూర్ ఇవ్వాలా. యాక్చువల్ గా ఐ ఫీల్ కి నేను గోవాలో ఎక్కువ వ్లాగింగ్ చెయ్యలేకపోతున్నా, ఎందుకంటే ఎక్కడ పోయినా ఫుల్ మ్యూజిక్ ఉంటది ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, క్లబ్బింగ్ పబ్బింగ్ లా వీడియోస్ ఆర్ అలౌడ్, కానీ దానికి కూడా మీకు నాకు కాపీరైట్ పడుతుంది. దట్ ఈస్ ద సీన్ దట్ నేను ఎక్కడ వెళ్ళినా నాకు కాపీరైట్ 101% పడుతుంది. ఇంకా నేను బీచ్ లో చేయాలి, ఎందుకంటే జనాలు ఎక్కువ ఉండే. గోవా ఈజ్ యాక్చువల్లీ వెరీ క్రౌడెడ్, ఎందుకు ఇంతగానో ఉందో ఏమో గానీ.
సో యా ఐ ట్రై టు ఫిల్మ్ యాజ్ మచ్ యాజ్ ఐ క్యాన్. నిన్న గోవా ఎయిర్పోర్ట్ లో కూడా దిగంగానే నేను షూట్ చేద్దాం అనుకుంటే అక్కడ అది ఆర్మీ సోల్జర్స్ వాళ్ళ ఎయిర్పోర్ట్, సో వీ కెనాట్ షూట్ అని చెప్పిన, అందుకే అక్కడ చేయలేకపోయినా. సో అట్లా అన్నమాట. ఇప్పుడు సీన్ ఏంటంటే ఇప్పుడు ఈ రోజు డే టూ రోజు మేము ఇప్పుడు వరకు అయితే ఏం చేయలేదు. తిన్నాం, తినేసి మేమైతే ఆ చెప్పుల రౌండ్ కొట్టేసి వచ్చినాం. ఇప్పుడు మేము సన్ డౌనర్ పోతున్నాం. అక్కడ కూడా ఐ కెనాట్ షూట్. ఐ షూట్ వాయిస్ ఓవర్ ఇయనికే ట్రై చేస్తాను, ఎందుకంటే సౌండ్ ఉంటుంది ఫుల్, మీకు ఎట్లా వినిపించదు. సో మేము సన్ డౌనర్ పోతున్నాం. ఇంకా రాత్రి మేము కెసినో పోతున్నాం. కెసినోలో అయితే ఐ కెనాట్ షూట్. కథం నాకు ఇక పడేస్తారు, యూట్యూబ్ నుంచి బయట పడేస్తారు. కెసినోలో అయితే కెనాట్ షూట్. బట్ యా, హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్. ఐ గాట్ ఆల్ రెడీ. నేను లాస్ట్ వ్లాగ్ చేసినాక ఐ వెంట స్నానం తర్వాత నేను ఇప్పుడే రెడీ అయినా. నా అవుట్ఫిట్ చూపిస్తా ఇప్పుడు. మోడల్ లెక్క ఫుల్ ఇది గాయత్రి హై ఆఫ్ లైఫ్. నేను గాయత్రి మ్యాచింగ్ ఈరోజు. దిస్ ఇస్ మై అవుట్ఫిట్. మీనా కూడా వస్తుంది. దిస్ మీనాస్ అవుట్ఫిట్, దిస్ ఇస్ నా అవుట్ఫిట్, ఇంకా గాయత్రి's అవుట్ఫిట్. సో అట్లా అన్నమాట. ఇప్పుడు మేము ఎక్కడ పోతున్నాం? సన్ డౌనర్ కి పోతున్నాం. సన్ డౌనర్ అది ఎక్కడో నాకు కూడా తెలియదు. చాలా ప్లేసెస్ చెప్పినారు యాక్చువల్గా, సో వీ డోంట్ నో ఎగ్జాక్ట్లీ మేము ఎక్కడ పోతున్నాం. మా అన్న అవుట్ఫిట్ చూపిస్తాం మీకు. హాయ్ చెప్పన్న, మంచి క్యూట్ సేపు కిందికి వెళ్ళి చూద్దాం ఎవరెవరు ఏమేమి చేస్తున్నారో. సో అందరు రెడీ అవుతున్నారు అంట బేసిక్. నేను అప్పుడే షేడ్స్ కూడా వేసేసుకున్నా. జోష్ ఎట్లుండాలా గైస్ మళ్ళా. ఓ ఎందుకు అయితే గైస్ ఎంత ఓవర్ ఆఫ్ లైఫ్ ఇదైతే. రజనీ ఆంటీ గాట్ రెడీ. దిస్ ఇస్ అస్ ఇన్ సన్లైట్. దా ఏం కాదు, అట్లా సిగ్గుపడుతున్నావు ఏంది. దిస్ ఇస్ అస్ ఇన్ సన్లైట్. దిస్ గాయత్రి. ఇంకా మీకు చూపిస్తా. యా ఇది మా పిల్లి క్యూటీ డాగ్. ఇక్కడ కోడి ఎక్కడ? కోడి. మా విలాలో మీకు అన్ని ప్రకార జీవులు దొరుకుతారు. ఇది పంది. ఎక్కువ అలుగుతున్నావు. సో పోతున్నాం అన్నమాట. మేమైతే అందరు వాళ్ళ రూమ్స్ లలో రెడీ అవుతున్నారు. మీకు అప్పటి వరకు కింద సైడ్ టూరిమ్ అంటే ఇస్తా గైస్. గాయత్రి తీస్తుంది వీడియో. తీస్తావా గాయత్రి? ఓకే. సో మేము ఫస్ట్ మీకు ఇప్పుడు కింద సైడ్ టూర్ ఇస్తాం. వావ్ సన్ లైట్. సో ఫస్ట్ మీకు ఎక్కువ చూపియా అంటే నేను మీకు చూపిస్తా. అక్కడ వచ్చింది గైస్ రజనీ ఆంటీ. దిస్ రజనీ ఆంటీస్ అవుట్ఫిట్ ఫుల్ వైటీ క్రేజీ. లోపల నుంచి ఎవరు వచ్చారు? అనీషా నాకైతే పని లేదు గైస్, రెడీ గమ్మంటే అవుతలేడు. షో ఆఫ్ లైఫ్ చేయొద్దు పో, ఫస్ట్ రెడీగా లేట్ అవుతుంది. సో ఫస్ట్ మీకు టూర్ ఇస్తా. అప్పటి వరకు గాయత్రి తీస్తే గాయత్రి మంచిగా ఉంది. సో ఫస్ట్ థింగ్ అక్కడ నుంచి పోదాం గైస్. 1 minute గైస్. సో ఇది ఎంట్రన్స్. ఇంకా అక్కడ కార్స్ ఉన్నాయి. ఇదంతా లాన్. ఇది మా విల్లా. ఇక్కడ స్విమ్మింగ్ పూల్ ఉంది, మీకు చూపిస్తా. ఇది విల్లా. ఇది పైన స్టేర్స్ ఎక్కనికే, అటు సైడ్ పోనీకే. ఇంకేది మోడల్ స్విమ్మింగ్ పూల్. ఎక్కడైతే మేము దిగుతామో లేదో తెలియదు. దిస్ ఇస్ మోడల్. వెరీ హ్యూజ్. ఇట్ ఈస్ నైస్. నెక్స్ట్ మేము పోతాం అటు. చెప్పు గాయత్రి టూరీ అంటే. సో ఇది ఇక్కడ పైన పోవాలా, అటు స్టేర్స్ ఉన్నాయి. ఇటు మీరు వచ్చేస్తే దిస్ ఇస్ లోపల వెళ్ళే ఏరియా మొత్తం. ఇది అషు మోడల్ క్రేజీ అవుట్ఫిట్. బొరాన్ అంట నేను. ఇంకా దిస్ ఇస్ లిటిల్ బిట్ సిట్టింగ్ ఏరియా. లైక్ అక్కడ అసలు అందరు ఇంత సడన్ గా కనిపిస్తున్నారు అంటే. ఇక్కడ దిస్ ఇస్ డైనింగ్ టేబుల్, ఎక్కడైతే కూర్చొని తినొచ్చు. అండ్ దీస్ ఆర్ మై నేల్స్ బై ద వే, నేను చేపించిన వాట్ ఎవర్. సో ఇక్కడ రాగానే మళ్ళీ మీకు లోపల ఇంకొక ఫ్యామిలీ సెక్షన్ ఏరియా టైప్ ఉంది. వెరీ ప్రిటీ. లోపల వెళ్ళి చూపించాలా ఇప్పుడు మీకు. బయట నుంచి చూసుకోండి గైస్, అంత ఓపిక లేదు. ఇది ఏ పిచ్చానుగా చేయకు, మొత్తం తీయాలంటే ఏసీ ఉంది. ఏసీ ఉంది లోపల అంటావు. పిచ్చాను గాయత్రి. సో నెక్స్ట్ మీకు లోపల చూపిస్తా. దానికంటే ముందు మీకు బయట చూపిస్తా. దిస్ ఇస్ 1 more బిగ్ లాన్. చూడొచ్చు మీరు. క్రేజీ. అండ్ దిస్ ఇస్ డాడీ. ఎట్లా అనిపిస్తుంది గోవా? సూపర్ బేటా, వెరీ నైస్. ఇంత క్యాజువల్ అవుట్ఫిట్ వేసుకున్నాను నేను. ఎట్లా రెడీ అయినా తెలుసా? బోరాన్ లెక్క. కెఫేకే పోతున్నాం కదా. సన్ డౌనర్ పోతున్నావు కదా, పార్టీ కదా. బేసిక్ అవుట్ఫిట్ కదా. ఓకే వాట్ ఎవర్. సో ఇది 1 more లాన్. అండ్ అక్కడ గణేశుడు క్యూటీ మళ్ళీ వచ్చిండు మోడల్. ఇదంతా లాన్. నిన్న మీకు చూపించుంటా. పైన వి హ్యావ్ రూమ్స్. కింద ఇది ప్రవీణ్ అంకుల్. హాయ్ ప్రవీణ్ అంకుల్, హౌస్ లైఫ్? Going on very good in Goa, enjoying the beaches of Goa, enjoying the pubs of Goa. అదే కదా. And heading towards Andover. ఓకే ఇప్పుడు మేము లోపల పోతాం.
So now we'll go inside. Inside we have kitchen and 3 rooms. Kinda 3 rooms, paina 3 rooms. Whiteys of the world వస్తున్నారు మొత్తం. ఇక్కడ ఇది కిచెన్. బేసిక్ నెసెసిటీస్ అంత ఉన్నాయి దీంట్లో, లైక్ వాట్ ఎవర్ బాసాన్లు. ఇంకా ఇది ఫస్ట్ రూమ్. అసలు మీకు అసలు లాస్ట్ డే టూర్ ఇవ్వాలా గైస్, ఇప్పుడు ఇస్తే వేస్ట్, ఎందుకంటే పాపం అంతా మోడల్ అంతా. మీరు అంతా ఏంది లేడీస్ వైట్ వేసుకున్నారు, కావాల్సుకోండి. లోపల శ్రీకాంత్ అంకుల్. హాయ్ శ్రీకాంత్ అంకుల్. సో బేసిక్ గా వీఆర్ గెట్టింగ్ లేట్, బట్ ఎవరికి సోయి లేకుండా పోయింది. ఏం చేస్తాం. ఇగోండి అంతా వీళ్ళంతా కొత్త స్కూల్ ఉన్నట్లు చేస్తున్నారు మొత్తం. నేను ఏం చెప్పాలా, అంతే గైస్. అక్కడ వెళ్ళినాక ఐల్ ట్రై టు వ్లాగ్. అదైతే కార్లో కూర్చొని వెళ్ళే ముందుగాల మనం యాక్చువల్లీ లాస్ట్ డే రూమ్స్ తీస్తాం, ఎందుకంటే అంత ఖరాబ్ ఉన్నాయి రూమ్స్. అంటే మనం అట్లా చేసినాం, అట్లా తీస్తా గైస్. కలుస్తా, బై. క్యూటీస్ ఆఫ్ లైఫ్ క్లికింగ్ ఫొటోస్. గైస్ అసలు ఎట్లా చేస్తారంటే ఏడుపు ఆఫ్ లైఫ్ వస్తుంది అంటే అట్లా చేస్తారా. ఇగోండి ఈ మనిషి బెల్ట్ మర్చిపోయినా, ప్యాంట్ పడ్డది పైసలు. అరే హాయ్ గైస్, సో మేము రోమియోలేన్ అన్న ప్లేస్కి పోయినాం అనమాట. వేర్ యాజ్ యూజువల్ ఫుల్ మ్యూజిక్ డీజే ఉంటుండే. మేము పోయే వరకే సన్ డౌన్ అయింది, సన్ రాత్రి అయిపోయింది మొత్తం. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్. సడన్ సర్ప్రైజ్ ఇన్ ద హోల్ వ్లాగ్. సో బేసిక్ గా నేను ఇంట్లో ఉన్నా. ఇట్స్ బీన్ 2 weeks సిన్స్ నేను గోవా నుంచి వాపస్ వచ్చిన. అండ్ ఐస్ బ్రేకింగ్ థింగ్. సో బేసిక్ గా నేను ఎక్కడ నుంచి స్టార్ట్ చేయాలో నాకు అర్థమవుతుంది, బట్ ఐ హ్యావ్ టు టాక్ జల్దీ, ఎందుకంటే ఫస్ట్ థింగ్ నాకు పీక్స్ లో నిద్ర వస్తుంది. 12:30 అవుతుంది రాత్రికి. నేను ఎడిటింగ్ చేసుకుంటా కూర్చున్నా. ఇట్స్ బీన్ 2 weeks సిన్స్ నేను గోవా నుంచి వచ్చిన. ఇంకా నేను వ్లాగ్స్ ఎందుకు పోస్ట్ చేస్తాలే అంటే ఐ హ్యావ్ మై జెన్యున్ రీజన్. గోవా నుంచి ఏ రోజైతే నేను రాత్రికి వచ్చిన, ఆ రోజు నెక్స్ట్ డే నేను హాస్టల్ షిఫ్ట్ అయిపోయినా. ఇంకా నా కాలేజ్ స్టార్ట్ అయిపోయింది. ఇట్స్ బీన్ లైక్ 1.5 weeks సిన్స్ నా కాలేజ్ స్టార్ట్ అయింది. నా కాలేజ్ స్టార్ట్ అయిన 2 days కే నేను వీకెండ్ కి ఇంటికి వచ్చిన. ఇంకా నేను సిక్ అయిపోయినా, నాకు ఫుడ్ పాయిజనింగ్ అయిందో, అది ఎందుకు అయిందో ఏమో, అది దేవుడికి తెలుసు. సో 2 weeks నుంచి నేను బ్లాగ్స్ పోస్ట్ చేస్తాను. ఇంకా నా దగ్గర బ్లాగ్స్ రెడీ ఉన్నాయి, గోవా బ్లాగ్స్, వరలక్ష్మి వ్రతం బ్లాగ్ అంతా. బట్ నాకు ఎడిటింగ్ కి చక్కగా కరెక్ట్ గా టైం దొరుకుతుంది. నా క్లాసెస్ నాకు 5:30 6:30 వరకు, ఈవినింగ్ వరకు ఉన్నాయి గైస్. నేను అసలు ఊహించుకోండి. సో అందుకే నేను చక్కగా వ్లాగ్స్ పోస్ట్ చేయలేకపోతున్నా, ఎడిట్ చేయలేకపోతున్నా. బట్ ఇప్పుడు నేను టైం తీసి నేను వ్లాగ్స్ రెగ్యులర్ గా మళ్ళా స్టార్ట్ చేస్తున్నా పోస్ట్ చేయడం. నాకు తెలుసు మీరు నన్ను ఫుల్ తిట్టుకుంటారు లోపల నుంచి, లైక్ ఎక్స్ట్రీమ్. ఈసారి అయితే ఫస్ట్ టైం అయింది నా వ్లాగింగ్ కెరియర్, ఇండస్ట్రీ, వాట్ ఎవర్ ఇట్ ఇస్, దట్ నేను ఫస్ట్ టైం 2 weeks పోస్ట్ చేయలేదు. బట్ నౌ ఇప్పుడు నుంచి నేను పక్కా 100% నేను రెగ్యులర్ గా వ్లాగ్ పోస్ట్ చేయడం స్టార్ట్ చేస్తా. అండ్ లిటిల్ బిట్ చేంజెస్ ఇన్ ద డేస్. ఇప్పుడు నా కాలేజ్ స్టార్ట్ అయింది, ఐ హ్యావ్ టు ఆల్సో స్టడీ అవంతా. కాబట్టి నేను వీక్ లా 3 కాకుండా ఓన్లీ 2 పోస్ట్ చేస్తా. దట్ ఈస్ ఆన్ వెడ్నెస్డే అండ్ సాటర్డే. ఇంకా హోప్ చేస్తున్నా మీరు నన్ను లోపల నుంచి అసలు తిట్టుకోవద్దు అని. ఇంకా ఆల్సో ఆ రోజు గోవాలో రోమియో లేని తర్వాత నాకు గాయత్రి కష్టుకి మాకు ఎవ్వరికి అలౌడ్ లేకుండా అనమాట కెసినో పోవడం. సో మేము అంతా రూమ్ లో వండుకున్నాం. ఇంకా Day 3 Day 4 బ్లాగ్ నేను సపరేట్ గా పోస్ట్ చేస్తాం. సో స్టే ట్యూన్ ఫర్ దాట్. అండ్ థ్యాంక్ యూ ఫర్ అండర్స్టాండింగ్ మై ప్రాబ్లమ్. మీకు అర్థం అయి ఉంటుంది. కావాలంటే నేను డిఫరెంట్ ఒక స్టోరీ టైం చేస్తాను. నాకు గోవా తర్వాత నాతో ఎంతగానో అయిందో మీకు కావాలంటే చెప్పండి, చేస్తాం. సో అంతే గైస్ ఈ బ్లాగ్ కోసం అయితే. ఐ హోప్ యూ అండర్స్టాండ్ మై ప్రాబ్లమ్. అండ్ ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్ Kali Brown Girl aka Shraddha Shetty. Me inti telga my coming up with exciting vlogs and regular posting videos. Signing off. Next video la kalusam. Till then, bye.